ఇప్పుడు ఫస్ట్ పిక్చర్. హాయ్ ప్రదీప్ అన్న, ప్రశ్నకి సమాధానం కావాలంటే గూగుల్. లవ్ ప్రపోజింగ్ లవ్. గుర్తెచ్చుకుంటుంది ఆవిడ బట్టి వాడు. లవ్ ప్రపోజ్ చేయాలన్నా గూగుల్, బ్రేకప్ చెప్పాలన్నా గూగుల్. ఈ జనరేషన్ లో గూగుల్ లేకపోతే మన నాలెడ్జ్ లేదని చెప్పవచ్చు. గూగుల్ తల్లి నమస్తే. మరి ఎగ్జామ్ హాల్లోకి ఎందుకు తీసుకెళ్ళని ఇట్లా గూగుల్ని? చక్కగా ఉంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటోండి నేను. కానీ ఎప్పటికైనా 10th పాస్ అవుతా, చూసి రాసి పాస్ అవుతా. హాయ్ మోనికా. 1998 లో 2 అబ్బాయిలు డిగ్రీ కంప్లీట్ చేసి నా దగ్గరకు వచ్చి జీవితంలో పైకి ఎదగాలంటే ఏం చేయాలని అన్నారు. గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ పెట్టండి అని చెప్పాను. అలా గూగుల్ వచ్చింది. ఎవరా ఇద్దరు? లారీ పేజ్, సెగ్రిన్ బ్రిన్. ఆరిషియర్ నిజమా? ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఏమో నాకే తెలుసా. అల్లే ఎం జోష్న. గూగుల్లో 2 Gలు ఎందుకుంటాయి తెలుసా అన్న? ఎందుకు? అది ఉంటేనే గూగుల్ అవుతుంది కాబట్టి. అరే బట్టలు సదరా, నేను ఇంటికి వెళ్ళిపోతా. చాలా అసలు ఎలా కుదిరింది అది? అలానే కుదిరింది అన్న. అసలు ఎందుకుంటే తెలుసా నీకు 2 రోజులు? అది ఉంటేనే అవుతుంది కాబట్టి అంత. నిజంగా దానికి రీజన్ ఉంది తెలుసా? చెప్పండి అన్న. గూగుల్లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉంటాయి? 5. చూసి కూడా తప్పు చెప్తారా? 6. ఇక్కడ పెట్టుకుని 6 5 అంటారేంటి? ఇక్కడే ఉంది కదా. గూగుల్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 4. 3 అనుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుగులో 3, ఇంగ్లీష్లో 6. సరే 4 అనుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అరే ఎలా బతుకుతారు రే ప్రపంచంలో మీరు? మీ కళ్ళ ముందు స్పెల్లింగ్ రాసి 6 లెటర్లు 2 టైమ్స్ వస్తే ఒకసారి కౌంట్ చేస్తావా? పొద్దున్న తిన్నామని రాత్రి తింటలే మరే. లెటర్స్ అంటే అన్ని రిపీట్ అయినవి కాదు. 6 చెప్పినాం కానీ మీరు అంత గొప్ప వాళ్ళు అవుతారు. నెక్స్ట్ పిక్చర్. హాయ్ భయ్య, దిస్ ఈస్ రాకేష్. కొబ్బరి చిప్ప వల్ల నా జీవితమే మొత్తం ఒక మలుపు తిరిగింది. ఒక చిప్ప నీ జీవితాన్ని మార్చిందా? హౌ బ్రో? అందరు మామూలుగా గుడికి వెళ్ళినట్టే నేను గుడికి వెళ్ళినా, కొబ్బరికాయ కొడదామని కొట్టినా. చిప్ప అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినావు. చిప్ప వెళ్ళి నా పక్కన ఉన్న అమ్మాయికి తాకింది. వావ్. ఇంకా నేను గొడవ వేద్దాం అనుకున్నా. ఈ అమ్మాయి చూస్తే మంచిగా ఉంది, గొడవ వేద్దాం అనుకునేసరికి వచ్చి నా దగ్గర నిలబడ్డది. అమ్మ సారీ తాకిందామంటే పర్లేదు ఏం కాదన్నది. అట్లా మాట్లాడుకుంటే నెంబర్ ఇచ్చింది. నెంబర్ తీసుకున్నా. సరే అన్నట్లు ఇంకా రిలేషన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఆమె బర్త్డే నాకు మెసేజ్ చేసింది. సరే కదా కొంచెం ఏదైనా రొమాంటిక్గా చేద్దామని ఆమెకి నేను కొబ్బరికాయ గిఫ్ట్ ఇచ్చిన. నెక్స్ట్ మంత్ నా బర్త్డే. నాకు గిఫ్ట్ చూద్దామని చూసేసరికి నాకు అదే కొబ్బరి చిప్ప తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇట్లా మొత్తం కొబ్బరి చిప్ప నా జీవితాన్ని మార్చేసింది. ఇది విన్నాగా రేపటి నుంచి అందరు కొబ్బరికాయలు పట్టు రెడీగా ఉంటారు గుళ్ళో. ఇలా కొబ్బరికాయ కొట్టి ఫోన్ నెంబర్. నా పేరు ఆమని. నేను రోజు మార్నింగ్ లేవగానే కొబ్బరి నీళ్ళు తాగుతాను. అదే కొబ్బరి చిప్పలో ఉన్న గుజ్జుని తింటాను. అదే కొబ్బరితోటి నేను చట్నీ చేసుకొని టిఫిన్లో కూడా తింటాను. కేరళ నుంచి నాకు సంవత్సరం కావాల్సినన్ని కొబ్బరికాయలు తెప్పించుకొని ఎండబెట్టి మిక్సీలో వేసుకొని ఆయిల్ చేసుకొని నా జుట్టుకు పెట్టుకుంటాను. అది రాసినోండి అన్న ఒకసారి కలవమనంటారా. అది పెట్టుకోవడం వల్లనే నాది జుట్టు దృఢంగా అయ్యింది. అలాగే ఇంత అందంగా ఉంది. చిప్ప ఆమని గారు, థ్యాంక్ యూ సో మచ్. కళ్ళజో టీ షర్ట్ కాదు, ముఖానికి ఉండాలి. మీ పేరు? శివ గబ్బర్ సింగ్. ఓకే, వై గబ్బర్ సింగ్? బిగ్ ఫ్యాన్, పవర్ స్టార్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. గబ్బర్ సింగ్, ఇట్స్ a brand new song to sing. గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, it's a brand new song to sing. సూపర్, అసలు చంపేయారు మీరు.
వెరీ గుడ్. క్లాప్ ఫర్ హిమ్. కమ్ ఆన్. అది కొబ్బరి చిప్ప. ఎవరికి తెలుసు దాని గొప్ప? నాకు తప్ప. గుళ్ళో కొడితే ప్రసాదం అవుతుంది, ఇంట్లో కొడితే పచ్చడి అవుతుంది, చివరికి పొయ్యిలో కాలిస్తే వంటకు ఉపయోగపడుతుంది. అది కొబ్బరి చిప్ప అంటే. మీరు బాగుండాలి సార్, మీరు బాగుండాలి సార్. మైకి అమ్మా. తర్వాత డాన్స్ కూడా ఇక్కడ నీ పేరు? సాయి వకుల. నైస్ నేమ్. ఏం చదువుతున్నావు? యూకేజీ. పాట పాడతావా? పాడం. బొమ్మ బొమ్మ తాతయ్య తయ్యది కుదిన కున కుదిన భజంతరే ఉదని కన కుదిమిది తాం ది తాంతో తై తై గణపతి నాం శరాం. బొమ్మ బొమ్మ తాతయ్య తయ్యది కుదిన కున కుదిన భజంతరే ఉదని కన కుదిమిది తాం ది తాంతో తై తై గణపతి నాం శరాం. తినకర తినకర దితకర తక్కర దిమి తవోలుదం ఉదని కన కుదిమిది దితాం తోం తై తై గణపతి నాం శరాం. తై తై గణపతి నాం శరాం. తై తై గణపతి నాం శరాం. చాలా మందికి పెద్దవాళ్ళకే అంటే తినింకా యూకేజీ నోరు తిరగని పదాలను కూడా చాలా స్పష్టంగా పలికింది తెలుగులో. ఒకసారి గట్టిగా చెప్పండి. కమాన్. ఎవరు నేర్పించారు నీకు ఈ పాట? స్కూల్లో నేర్పించారు. స్కూల్లో నేర్పించారు. హైలైట్. స్కూల్లో చాలా నేర్పిస్తారు, మనం నేర్చుకోవడం హైలైట్. అది కదా, నాకు కూడా నేర్పించారు, మనం నేర్చుకోలే, కానీ నువ్వు నేర్చుకున్నావు. వెరీ గుడ్. ఒకసారి మళ్ళీ చెప్పండి కొట్టండి. సో పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. వావ్, సూపర్ నానా. నువ్వు మంచి డాక్టర్ అయ్యి మంచి బ్రిడ్జెస్ అవన్నీ కట్టాలి, మంచి ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ చదివి. నువ్వు కేసెస్ అవన్నీ డీల్ చేసే లాయర్ అయ్యి దాని తర్వాత మంచి పోలీస్ అవ్వాలి. డాక్టర్ చదివితే ఇవన్నీ అవుతారు కదా. లేదు, నువ్వు డాక్టర్ అయ్యి అందరికీ జబ్బులు ఎవరికి వచ్చినా అందరికి ఇంజక్షన్లు ఇచ్చేసి. ఓకేనా? థ్యాంక్ యూ. డాన్స్ కూడా వేస్తాను. కమాన్ దా. ఈ అంకుల్ ఎవరు? మీ మరిదే? ఈవిడ యూకేజీలో రిలేషన్ పేర్లు కూడా తెలిసే. వెరీ గుడ్ అన్న. ఈడు ఎడు చూస్తున్నాడు తెలియట్లేదు. ప్రదీప్ అన్న వాళ్ళ బావ ఇక్కడుండు. ఓ బాగున్నాడా? మరిదా వకుల అండ్ అంకుల్ పేరు హితేష్. ఎలా 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 నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా పేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా ఎలా 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 నాలో కళ చూపేదిరా ఎడారిలో గోదారిలా నాలో అలా పేదెలా భాషలోన తీయందనం నా బాటలోన పచ్చందనం పసిపాపలాగా నవ్వే గుణం నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలని దూరన్న పయనాలు చేయాలని ఈ పరవశంలోన నిలిచా ప్రాణశీలలా. సూపర్ వకుల గారు అండ్ అంకుల్, మీరు కూడా చాలా బాగా చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. గేమ్ ఎవరు ఆడుతున్నారు? సూపర్. అసలు మీ నలుగురు రండి. ఇప్పుడు మీ నలుగురు కలిసి గేమ్ ఆడాలి.
ఓకే, ఇప్పుడు మీ నలుగురు ఇద్దరికి షూస్ వేశారు. మీరు బాబు ఒక టీము, మీరు పాప ఒక టీము. డక్ జంప్ చేసుకుంటూ వెళ్తారు. బాల్ తీసుకుని నార్మల్గా వచ్చేస్తారు. వచ్చేసి ఈ బొచ్చులో బాల్ వేస్తారు. మీ దగ్గర 60 seconds టైం ఉంటుంది. 60 secondsలో ఏ టీంలో వాళ్ళు ఎక్కువ బాల్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తారో అదే కౌంట్. మీరు డక్ జంప్ చేయకపోతే ఆ బాల్ కౌంట్ ఉండదు. అండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. మ్యూజిక్ ఆగినప్పుడు మీరు ఎక్కడుంటే అక్కడ ఆగిపోండి. స్టాచ్యూ రెడీ, 3, 2, 1 గో. పచ్చాబట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. ఏ రాయి, రాయి, నా మల్లెపూల బుట్ట, నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న బాక్స్ బద్దలైపోయే. అయిపోయింది బ్యాటరీ. ఇంకా అన్న ఉప్పు బస్తా ఎక్కువ. పాప నువ్వు కూడా డాడీ మే ఎక్కువ. కమాన్, ఇప్పుడు లేచి వెళ్ళిపోండి. నీ చేతిలోకి వెన్నెలట పంపి, నీ మీద నాకు ఇష్టమెంత డప్పు కొట్టి చెప్పుకుంటా అడ్డమొస్తు. అరే నువ్వు కూడా డాడీ దగ్గర దగ్గరికి అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కించుకోండి సార్. నెక్స్ట్ మమ్మీ మీరు కూడా తొందర సార్, టైం అయిపోతుంది తొందర సార్. నా పచ్చి బుజ్జి పప్పి నన్నేదో చేసావే, అక్కల కళ్ళు తిప్పి. ఆయన అనుకుంటారు అక్కడ కూర్చొని చప్పలు కొట్టినప్పుడే బాగుంది రైట్. చిలోన పీచు బద్దలైపోయే. వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. ఇద్దరు బరువు బాధ్యతలను ఎలా పంచుకున్నారో, బరువు మీకు ఇచ్చి బాధ్యత ఎవరు తీసుకున్నారు. బట్ వెల్ డన్, సూపర్, చాలా బాగా ఆడారు. అండ్ అందరికంటే హైలైట్ అసలు మేడం గారు చాలా బాడారు. మీరు కూడా అసలు వెరీ వెల్ డన్. అసలు మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ మార్క్ యూట్యూబ్ బ్రదర్. అండ్ థ్యాంక్ యూ అండి మీ ఇద్దరు కూడా. థ్యాంక్స్ లాట్. సాధారణంగా ప్రతిరోజు ట్రెండింగ్ టాపిక్ ఒకటి ఉంటుంది. మీకు తెలిసే ట్రెండింగ్ టాపిక్స్ కూడా చాలా ఉంటాయి. సో మీ ఉద్దేశంలో మీకు నచ్చిన ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి? మేమిద్దరం చెప్తాం బ్రో. ఏందో ఇవాళ ట్రెండింగ్ టాపిక్ పబ్జీ బ్రో. అది విన్నర్ చికెన్ చికెన్ డిన్నర్. జై పబ్జీ, జై పబ్జీ, జై పబ్జీ, విన్నర్ చికెన్ డిన్నర్, చికెన్ డిన్నర్, విన్నర్ చికెన్ డిన్నర్, విన్నర్ చికెన్ డిన్నర్. జై పబ్జీ, జై పబ్జీ, జై పబ్జీ, జై పబ్జీ. ఏమైపోతారా? జై పబ్జీ, జై 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 పబ్జీ, జై పబ్జీ, పబ్జీ పబ్జీ. అది ఆడుతూ కూర్చుంటే ఏమైపోతారా బాబు? సో అదే మా ట్రెండింగ్ టాపిక్. మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పుడు కల్లా. పబ్జి ఇప్పుడు తెలుసు కదా, వైరల్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఇట్స్ ఎన్ ఎమోషన్. ఇలా ఎట్లయిపోయిందంటే అన్నం లేకున్నా ఏం లేకున్నా అలా చికెన్ డిన్నర్ అని ఒక పోస్ట్ వస్తే అలా బా కడుపు నిండురా బాబు అనుకుంటారు ఈ బాయ్స్ అయితే. అది అసలు తీసుకొచ్చి అంట పెడతారు గర్ల్స్ ఏమన్నా తక్కువ, గర్ల్స్ కి కూడా ఉంటదా చికెన్ డిన్నర్? నాకు అలవాట్లేదు, మరి నీకేమన్నా అలవాటు ఉంటే అంతే. నువ్వు గర్ల్ కాదనుకో. అట్లా కాదు, ఇప్పుడు గర్ల్స్ కూడా ఉంటది. బట్ వాళ్ళకి లాస్ట్ లో చికెన్ డిన్నర్ ఇంపార్టెంట్. గేమ్ మీరు ఆడుకోండి, చికెన్ డిన్నర్ మాకు పెట్టండి. చూడు
పర్సనాలిటీ సేమ్ సేమ్. అఫ్ కోర్స్ తింటాం లావ్ అవుతాం నువ్వు అంతే. కాదే. మనం లాభలే, మనం హెల్దీ ఉన్నాం. కాదు మనం క్యూట్ ఉన్నాం. అది బిస్కెట్ బిస్కెట్. స్టార్ట్. కుట్టే ఏ కొట్టు నాగవే వాడిని రాని, నేను కొడతా కదా, వాడు రాని నేను చూసుకుంటా, వాడిని చంపేసా రోజు లేపేసా. అరే నీ వెనకాల ఉన్నాడు రాడు, నీ వెనకాల రే. ఏడునా చల్. ఏ రైట్ పో ఏ రైట్ పోవే, లెఫ్ట్ ఇప్పుడు ఒంగు, నువ్వు ఒంగి, ఇప్పుడు జంప్ చే షూట్ చేయవాడిని ఇప్పుడు. దూరిపో ఇంట్లో పో. వద్దు ఇంటికి వద్దు, ప్రదీప్ చెప్పింది నమ్మకు. ప్రదీప్ పాకెట్ లో బుల్లెట్స్ ఉంటే తీసుకో. ఇయ్యి బ్రో బుల్లెట్స్ ఇయ్యి బ్రో తొందరగా. ఐ హావ్ సప్లై, నో ఐ కాంట్ గివ్. వచ్చే స్ట్రైట్ వచ్చే. డిన్నర్ వచ్చిందా? చికెన్ డిన్నర్ వచ్చిందా? రాలేదు పోయి ఏడొచ్చింది. అరే మామ మంచిగాడే. స్మోక్ కొట్టు. ఏ షూట్ చేయండి, చంపే ఈ రోజు ఆడమని తెలుసుకోవాలి. ఇటు దగ్గర ఎవరో కొత్తగానే ఉంది, దుడ్డు అంటున్నది. జంప్ చేయి. ముందు చూసుకో, వెనకాల ఉన్నాడు. ఏ వెనక్కొచ్చే. పడిపోయింది వచ్చే. మన గ్యాంగ్ లో ఒక లౌట్. ఏ నన్ను చంపేసా, పైకి వచ్చాయి. అదేదో బ్లూ కలర్ లో జోన్ వస్తుంది ఎట్లా. అదే మన జోన్, మన సెట్ అదే. తీసుకో దుంకు. కష్టం అబ్బా. కుసా చంపే అన్ని. వీడిని చంపేసానేడు ఇప్పుడు, ఇన్ని చంపేసా నేను. అరే బుల్లెట్స్ అయిపోయినాయి బ్రో. హలో బ్రో, జరా మాకు మేము డిమ్ అయిపోతున్నాం, జరా నువ్వు హెల్ప్ చేస్తావా పబ్జీలా? నా కిరాణా దుకాణం పెట్టుకున్నాను నేనేమన్నా బుల్లెట్లన్నీ సప్లై చేయనీకి. ఏమన్నా అనుకో, తొందర రాబో ప్లీజ్. వద్దు, నా చుట్టూ ఇద్దరున్నా, నేను బయటకు వస్తాడు కాలుస్తాడు, నేను రాను. ఏ రా బ్రో, ఏం లేదు మేము ఇద్దరం ఉన్నాం నీ వెనకాల. నేను సెట్టర్ కాలున్నా, నేను రాను. అరే ఎట్లా బ్రో, రా బ్రో ప్లీజ్ కాల్సే చెరువు దాటుకున్నవేరా. బ్రో. నేను ఫోన్లో వస్తే చాలు కదా, బయట రావడం ఎందుకు? వస్తున్నా నేను రాను. ఏం చేయాలి? హెల్ప్ చేయి బ్రో ప్లీజ్, హెల్ప్ చేయి. ఎక్కడ చెప్పండి. ఎక్కడ ఫోటో తీస్తుంది. ఏ గన్ని నేను షూట్ చేసా ప్రదీప్ ని షూట్ చేస్తున్నా నేను. ప్రదీప్ ని షూట్ చేసిన యాక్టింగ్ చెయ్యి. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. లేదు నువ్వు పడిపోవాలి ప్రదీప్, అదే మన గేమ్. మా గేమ్లు ఇట్లా పడిపోతాం. ఏ నువ్వేందే, నేను పిలిస్తే మనోడిని మనం చంపుకుంటామా? ఏ గేమ్ లో మనోడు లేదు, మీ ఓడు లేదు, మా ఓడు లేదు. చికెన్ డిన్నర్ రావాల్సిందే నాకు. చికెన్ డిన్నర్ కోసం ఇప్పుడు వదిలేస్తావా ప్రదీప్? ఇలాంటి వాళ్ళ వల్లే ఎవడు గెలవకుండా పోతున్నాడు. అంతే మళ్ళా ఉంటే భారీ బడ్జెట్ ఉండాలా. జై పబ్జీ, సూపర్, వెరీ గుడ్. ఇంకా ఉంది. అవునులే, నన్ను కాల్ చేసిరు, నాకు సంబంధం లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏ ఆగ్ మమ్మీ, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. దిమాక్ ఇట్లా ఖరాబ్ అయిందా నీకు? ఏం చేస్తున్నావు? ఏడ దిమాక్ ఉంటే ఖరాబ్ అవుతుంది, ఆగు. 10 నిమిషాల నుంచి పప్పు చేసిన రావే అంటే నాటకాలు చేస్తున్నావేంది? తినవా? అన్నం తినవా? తినపో. డాడీ వచ్చిన అనుకో నీ పని ఇట్లుంటది. ఇట్లుంటది, మళ్ళీ ఇంకో ఫోన్ కొనిపిస్తాడా? ఇప్పుడు ఈ ఫోన్ తీసి పడేసిన అనుకో ఏమైతుంది? ఎందుకు ఇంకోటి తెస్తాడు తీ. తినకుండా గాడిదలుగా సొగ్గట్టి. మమ్మీ నువ్వు ఎందుకు పని చేసావే? నీ ఒక పోపు ఉండదు, కరపాకు ఉండదు, నీ మూతిలా ఉంటది. ఎందుకు పడగొట్టినా? జరసేపు చికెన్ డిన్నర్ వస్తుండే. పారాషూట్ లో వేరే లొకేషన్ లో దిగా. ఏం చేసినవే? తినవా? గడ్డి తింటావా? ఏ ఆగు.
5 నిమిషాల్లో నువ్వు ఇట్లా రాలేదనుకో మీ డాడీని పట్టుకొని వస్తే అర్థమైందా? తీసుకొచ్చిన మీ మమ్మీయా? మా మమ్మీ ఎట్లుంది చూడు. ఏమంత ఎంగుంది? ఏమో ఏం చేస్తుందో ఏమో. సంతూర్ బేబీ ఇవ్వండి ఫోన్ బ్రో తొందరగా. ఎందుకు? తొందరగా ఇయ్యి. జాగ్రత్త. థ్యాంక్ యూ బ్రో. నీ సొంటాడు ఉంటే నా పబ్జి లవర్స్ అందరు బతకొచ్చు. అమ్మాయికి రాలా? మామా నా గేమ్ ఆగిపోయింది. ఎట్లా ఇప్పుడు? నా గేమ్ కూడా ఆగిపోయింది. అగో డాడీ వచ్చింది. ఎట్లానే అయిపోయిందా గేమ్? మంచిగా అయిందా? అయ్యా. మీకు ఒక విషయం తెలుసా, తెలంగాణలో పబ్జి బ్యాన్ చేసిరు. నేను ఏ గట్టిగా పో. మొక్కిన దేవుణ్ణి బ్యాన్ చేయాలని. ఏం మెక్కినావు? గట్టిగా మొక్కినా. గమ్మునుగా కాలేజ్ కి పోరు, చదవమంటే పబ్జి అంటారు, చికెన్ డిన్నర్ కాలేజ్కి పోయి చదివి పెళ్లి చేసుకున్నాం మేము వచ్చినాం. అవును మీ డాడీ ఉరకనే చేసుకున్నాడు. మంచి చదువు ఉందని చేసుకున్నాడు. కరెక్ట్. నాటకాలు చేస్తున్నావు ఎందునాడు? చూస్ చేసుకొని ఉంటే చదువు టెన్షన్ పడక ఆంటీ, సేమ్ టైప్ దొరుకుతాడు. పబ్జి ఇక్కడ ఆగిపోలేదు. నేను కేసీఆర్ కి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటా. పబ్జి అవునే నిజంగా కేసీఆర్ దగ్గర పోవాలా? పబ్జి జై పెట్టేదండి. ఏడికంటే ఆడికి పోతాం. నీ పబ్జి వల్ల అన్నం తిందురా. తినపో, నీ తొక్కలన్నం ఎవరు తింటాడు? చాలా బాగుందమ్మా. ఆవిడ చూడు, కేసీఆర్ తో మాట్లాడంట, ఆయనతో మాట్లాడి పబ్జిని తీసుకొస్తుందంట. ఇప్పుడు సాధారణంగా బయట షాపులు చూస్తుంటాం. ఒకళ్ళు స్వీట్ షాప్ ఉంటుంది, ఒకళ్ళు హాట్ షాప్ ఉంటుంది. 2 షాపులు వాడతారు. స్వీట్ కావాల్సిన స్వీట్ షాప్లో కొనుక్కుంటారు, హాట్ కావాల్సినప్పుడు హాట్ చిప్స్ ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటారు. రెండిట్లో మీకు ఏది బాగా నచ్చుతుంది? హాట్ స్వీట్. స్వీట్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి, హాట్ డిపార్ట్మెంట్ నుంచి 3 కావాలి. భలే ఉన్నారా, పేరెంటానికి వచ్చినట్టు భలే ఉన్నారు పద్ధతిగా. సో ఎవరు హాట్ డిపార్ట్మెంట్, ఎవరు స్వీట్ డిపార్ట్మెంట్? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏం చెప్దాం అనుకుంటారు? గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నాను. 1 by 1 వెళ్దాం. నువ్వు ఒకటి చెప్పు, నువ్వు ఒకటి చెప్పు, నువ్వు ఒకటి చెప్పు, నువ్వు ఒకటి చెప్పు, అలా. ఓకే, దాన్ని బట్టి ఓవరాల్గా ఎవరు ఎక్కువ పాయింట్లు వస్తాయి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇవాళ ఈ షోకి వాళ్ళే న్యాయ నిర్ణేతలు. రండి బాబు రండి. చంద్రబాబు మహేష్ బాబు వచ్చేది మా షాప్ కి రండి బాబు. ప్రదీప్ లాంటి పకోడి, కత్రినా లాంటి కారబూంది, చిరంజీవి లాంటి చిప్స్, ఏ తింటే అది ఒక్కొక్కరు హాట్ గా తయారవుతారు. మీ దగ్గర చిరంజీవి లాంటి చిప్స్ ఉన్నాయేమో, మా దగ్గర రకుల్ లాంటి రసగుల్లాలు ఉన్నాయి. మీరు చెప్పే స్వీట్స్ అన్ని తింటే రక్కుల్లాగా కారు గీతా సింగ్ లాగా అవుతారు. మీ హార్ట్ తింటే ఏమన్నా హెల్త్ ప్రాబ్లం రావా? బీపీ వస్తుంది, అల్సర్ వస్తుంది, కడుపులో మంట కూడా వస్తుంది. ఒకటేసారి పైకి కూడా వెళ్తారు. ఈవిడ కొనడానికి వచ్చిందా, అమ్మడానికి వచ్చిందా? మీ హార్ట్ తింటే ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ రావా? బీపీ రాదా, అల్సర్ రాదా, కడుపులో మంట రాదా? ఒకటేసారి వెళ్ళిపోతారు పైకి. మాకు వస్తాయో ఏమో తెలియదు కానీ నాకు చిన్న డౌట్ చెప్తావా? ఏంటిది? అసలు ఆడు ఏడుంటాడు? వంట దగ్గర ఉంటాడా? చెప్పు. తెలుసా? కాదు, ఆడ వంట వండి ఆ బొగ్గులే కాడు ఎంత నల్లగా అయిండు. కష్టపడుతుండు బాయ్. కష్టపడుతున్నాం. ఒక్క నిమిషం. రెడీ. లడ్డు తిని నువ్వు లడ్డుగా, కాలా జామున్ తిని వాడు కాలాగా, పూతరేకు తిని అది బక్కగా. మీ స్వీట్ల వల్ల మీరే చెడిపోయారు కదా. అవేమో తెలియదు కానీ మీరు అసలు చెప్తే నమ్ముతారో నమ్మరు. ఇప్పుడే 5 సమోసాల కోసం సంపూర్ణేష్ బాబేమో ఇందాకే కాజల్ వచ్చి కిలో కాజల్ తీసుకెళ్ళి ఏం మాట్లాడుతున్నావు అమ్మా? కాజల్ ముంబైలో ఉంటే మీ 20 minutes ముందు మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? మీ డబ్బా షాప్ కి ఏమన్నా ట్రంప్ వస్తాడా? అది మూసుకోండి, సపరేట్ చాక్లెట్లు బిస్కెట్లు షాప్ పెట్టుకోండి. మా షాప్ కి ట్రంప్ వచ్చినా రాకపోయినా కానీ మీ షాప్ కా ఒక ఈగలు దోమలు అవి 2 తప్పించావు. టేస్ట్ ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. వస్తే ఓకే, చచ్చినాక ఇంకేముంటది? కాదు, మీరు ఉండే ఆ టేస్ట్ కి ఒక ఈగలు దోమలు తప్పించి ఎవరు రారు. అయినా అవి కూడా తిరిగి వస్తున్నాయి. అసలు మనుషులకి ఎడితే ఎవడని తింటారు? ఆ ఈగలు కూడా రావు కదా. మా షాప్ కి ఈగలు దోమలు రావమ్మా, కస్టమర్స్ వస్తారు. మా షాప్ కి ప్రదీప్ వస్తుండు, కాజల్ వస్తుంది.
టెర్రరిస్ట్ చంపడానికి మీ మిసైల్స్ మనం మిసైల్స్ అవసరం లేదా, మీ స్వీట్లు పెడితే చాలు వాళ్ళు చచ్చిపోతారు. టెర్రరిస్ట్ చచ్చిపోతే ఇండియాకి ఇంకా మంచిదే కదా. ఇదంతా కాదురా ప్రదీప్ భయ్యా, నువ్వు మా స్వీట్స్ మా హాట్ ఐటమ్స్ తిని ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారా? ఆడి చేప సీట్ చేప ఆ హాట్స్ తిని నువ్వే చెప్పాలి భయ్యా. రండి అడగండి రా బాబు. మీకు విషయం తెలుసా, నాకు హాట్ పడదు స్వీట్ పడదు. నేను రెండు తినను, నేను డైటింగ్. ఐదో పని చేస్తా, బ్రాండ్ అంబాసిడర్ కింద ఉంటా. మీ దాంట్లో పకోడీలు, జిలేబీ, కాజా. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి. ప్రదీప్ లాంటి పకోడీ మామూలుగా ఫాస్ట్ గా పకోడీ, సమోసా, ఆలు బజ్జీ, కారబూంది, పునుగులు. టిఫిన్ సెంటర్ ఐటమ్ చెప్తాడు. సరే వీళ్ళ ఐటమ్లు ఇది, మీ ఐటమ్లు ఏవి? జిలేబీ, రసగుల్లా, కాలా జామున్, కాజు కట్లీ, పాలకోవా, గులాబ్ జామున్, రస్మలై, మైసూర్ పాక్, కాకినాడ కాజా. రే కాజా ఒకటే రా, కాకినాడ తాపేశ్వరం కాదు, కాజా అంతే. బూందీ లడ్డు, స్పెషల్ కలాకండ్ స్వీట్, మైసూర్ పాక్ సోనీ పాపడ్, బాదుషా సినిమా చూసా, బాగుంటుందా? ఓకే, అటు హాట్ ఇటు స్వీట్, ఇద్దరు టీములు గెలిచారు, ఎందుకంటే ఇద్దరు దగ్గర ఐటమ్లు బాగున్నాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. వెరీ గుడ్ నాన్న, బాగా ప్రిపేర్ అయ్యారు, చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, అద్భుతాలు కుదిరాయి. అసలు నేను అనుకోలే ఇంత బాగుంది, అనుకోలే. చింపారు. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇప్పుడు సరదా గేమ్ ఆడదాం. గేమ్ ఆడడానికి 3 బాయ్స్ 3 గర్ల్స్. అండ్ చాలా ఈజీ గేమ్ ఉంటుంది, అందరు కలిసి ఆడతారు. చివరికి ఎవరు గెలుస్తారో వాళ్ళకి బంపర్ ఆఫర్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఓకే, అని మొత్తం అంతా సర్ది రెడీ అవుతుంది. ఓకే, లెట్స్ ప్లే. ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక టీం అనమాట. మీరు టీం ఉంటారు. అక్కడి నుంచి బాల్ తీసుకుంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాస్ అవుతారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు జంప్ అవుతారు, మళ్ళీ అందులో నుంచి పాస్ అవుతారు. చివరికి వెళ్ళిపోయాక ఆ బాల్ తీసి ఆ బొచ్చులు వేస్తారు, అంతే, అయిపోయింది. వెరీ గుడ్. ఫస్ట్ ఎవరు ఆడతారు? బాయ్స్ ఆడతారా? అయితే మీరు ఆడండి. రెడీ? మీరే వాళ్ళకి మార్గదర్శకులు అవ్వాలి. 3, 2, 1 గో. అమెరికా గర్లైనా, అత్తలి గర్లైనా, యూరోప్ గర్లైనా, యానాం గర్లైనా, అమెరికా గర్లైనా, అత్తలి గర్లైనా, యూరోప్ గర్లైనా, యానాం గర్లైనా, చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్, ఏ గర్లైనా. అమ్మాయిలంతా ఏంజల్స్ అంటూ పర్లేదా? ఓకే, వర్ణించారే. ఇప్పుడు గాని వీళ్ళని చూస్తే పెన్నులు పక్కన పారేస్తారే. ఫేస్బుక్లో, వాట్సాప్లో, పీకల్లో తులో మునుగుంటారు. పక్కన మనమే ఏమైపోని మాకేం పట్టదు పొమ్మంటారు. మగవాళ్ళకి గోల్డెన్ డేస్ పురాణాల్లోనే బాస్. సో మై డియర్ ఫ్రస్ట్రేటెడ్ బాయ్స్, డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్ ఇన్ కాంటెంపరరీ డేస్. మగాడ్ మటాష్ సూపర్, వెల్ ప్లేడ్. మామూలు కాదు, అసలు మామూలు దూకలే. అసలు ఇలా దూకాలని నాకు కూడా తెలియదు. అండ్ మేడం గారు చాలా అద్భుతంగా ఆడారు మీరైతే.
అండ్ బాయ్స్ ఇప్పుడు మీ ఛాన్స్ 3, 2, 1 గో. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి 2 ముడి వేసా, నువ్వు అంటే 3వ ముడి వేసేస్తాను, నువ్వు కొట్టే ఉద్యోగం చేసేస్తాను. హలో గుర్రు నీ మోకాలు ఎక్కడుంది? కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ కోసమే. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ, అసలైన దాన్ని నేనున్నాను వాళ్ళ లాస్ట్ 30 seconds. పడిపోను. హలో గురు ప్రేమ కోసమే అంటూ ఐసు పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే. నాకన్నా మంచోడు భూమి దేవుడే, మంచోణ్ణి అంటాడు ఉంచేవాడే, ప్రేమలో లేడే, నిన్నెవడో ములగా చెట్టెక్కించాడే. నీ కోసం పడి చచ్చే గుండెను చూడే. 10. నీకే ఒప్పిస్తా. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. సాధారణంగా అంటే ఇంత బాగా రెడీ అవుతారు, చక్కగా రెడీ అవుతారు. పూర్వకాలంలో ఏమనేవాళ్ళు, గర్ల్స్ ఎక్కువ టైం తీసుకుంటారు రెడీ అవ్వడానికి అనేవాళ్ళు. ఇప్పుడేమో గర్ల్స్ ఏమంటారు, మాదేం రెడీ ఉంది, అలా కాజల్ అలా లిబ్బం పెట్టుకుంటా అంతే అంటారు. అబ్బాయిలు రెడీ అవుతారు. ఇప్పుడు అమ్మాయిలు ఏమంటారు, అబ్బాయిలు ఎక్కువ రెడీ అవుతున్నారు, ఆడు జుట్టు సర్దాలి, మొత్తం రంగులు వేయాలి, షర్ట్ చూడాలి, చాలా కష్టాలు. సో మీ ఉద్దేశంలో అమ్మాయిలు ఎక్కువ టైం తీసుకుంటారా, అబ్బాయిలు ఎక్కువ టైం తీసుకుంటారా? అది గ్యారంటీగా అబ్బాయిలందరూ అమ్మాయిలు అంటారు, అమ్మాయిలందరూ అబ్బాయిలు అంటారు. సో మీ అమ్మాయిల టీం నుంచి ఇద్దరు రండి ఆ టాపిక్ మాట్లాడడానికి, అమ్మాయిలందరిని రిప్రజెంట్ చేయడానికి, అబ్బాయిలందరిని రిప్రజెంట్ చేయడానికి ఇద్దరు రండి. పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఇప్పుడు కేస్ మన కోర్టుకు వచ్చింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. ముందుగా మీ వాదనలు ఏమిటి? వాళ్ళు మేకప్ వేసుకోవడంలో బిజీగా ఉంటారు, ఎటన్నా వెళ్ళాలంటే పౌడర్ కొట్టేసుకోవాలి. ఎవరు? అమ్మాయిలు. ఇప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? అబ్బాయిలు. సో ఇప్పుడు నువ్వు వాళ్ళని సపోర్ట్ చేయట్లే కదా, నీ ఉద్దేశంలో వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటారు కదా, ఎందుకు టైం ఎక్కువ తీసుకుంటారు? రెడీ అవ్వడం గురించి మాట్లాడే హక్కు అమ్మాయిలకు మాత్రమే ఉంది, అబ్బాయిలకు లేదు. ఓహో, కారెడి పండు తొక్క. రెడీ అవ్వాలన్నా మేమే, ట్రెండ్ సెట్ చేయాలన్నా మేమే. ఏమన్నాడు రాడు? అయినా స్నానం చేయకుండా సెంటు పూసుకొని వచ్చే మీతో మాకేంట్రా? వీళ్ళెవరు నా గురించి మాట్లాడుతున్నట్టుంది. అది సెంట్ కొట్టుకొని రావడం కాదు, వాటర్ సేవ్ చేస్తున్నాం అంతే. అది వాటర్ సేవింగ్ అన్నారు, దాన్ని బద్ధకం అంటారు. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. అయినా మీరు అమ్మాయిలు కాదు, మేకలు. ఏయ్, మేకులు అంటూ మేకు దిగిపోద్ది. ఎందుకు దిగిపోద్ది? పాలు వేసేవాడిని పాలోడు అంటారా? అంటారు. పేపర్ వేసేవాడిని పేపరోడు అంటారా? అంటారు. అలాగే మేకప్ వేసుకునే వాళ్ళని మేకలు అంటారు. అయినా మేకప్ బ్యూటీ పార్లర్స్ పెట్టుకొని ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళే కాదు మా తల్లి, మేము కూడా అందుకనే బతుకుతున్నాం, లేకుంటే మీ మొహాలు చూసి ఎప్పుడో చచ్చేవాళ్ళం. అయినా అమ్మాయిలు రెడీ అయితే అందానికి అందం వస్తుంది. అందం కాదమ్మా మీరు. అమ్మో వద్దు. ఓకే, డైలాగ్ మర్చిపోయాడు వాడు. మేము అందానికి ఐకాన్స్ లా ఉంటాం. ఎవరిలాగా? అందానికి ఐకాన్స్ లా ఉంటాం. హలో, అందానికి ఐకాన్స్ లా కాదు, అరేబియన్ ఎద్దుల్లా ఉంటారు. మేము ఎద్దుల్లా ఉంటే మీరు గంగిరి ఎద్దుల్లా ఉంటారు. వీళ్ళు మరి డైరెక్ట్ తిరుగుతారా? వంట చేయడానికి కూడా మేము అంత కష్టపడం, కానీ రెడీ అవ్వడానికి మాత్రం ఎంత కష్టపడతామో మీకేం తెలుసు. అయినా రెడీ అవుతే అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటెను. రెడీ అవుతే దాని వెనుక మినీ యుద్ధాలే ఉంటాయి తెలుసా? బట్టి కొట్టారా? అబ్బే, అదేదో ప్రపంచం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? అంత లేదు, కవులు కూడా పొగలేదు మిమ్మల్ని కాదు. అవునా, కవుల భార్యలు రెడీ అవ్వడంలో బిజీగా ఉండడం వలన కవులకు తిండి పెట్టడం
మర్చిపోయారు. కోటిలో 50 రూపాయల షర్ట్ కొనుక్కొని అంత బిల్డప్స్ ఎందుకు రా? మీతో మాకేంట్రా? మా అబ్బాయిలకు ఫ్యామిలీ కష్టాలు తెలుసు కాబట్టి తక్కువ ధరలో బట్టలు కొనుక్కొని వేసుకుంటాం. అదే మా బాధ్యత. బంగారం కూడా ఫేమస్ అయింది మేము వేసుకోవడం వల్లనేరా, అది మా గొప్పతనం. మీ ఇత్తడి మొక్కలకు బంగారం వేసుట్లో అందం వచ్చిందే కానీ మీ అందాలకి కాదు. ఇత్తడిలో చిత్తాడైపోతావు. చిత్తడైనా పచ్చడైనా మీవి ఇత్తడి మొహాలే. మాసిపోయిన గడ్డలతో మీతో మాకేంట్రా? మీరు ఎటన్నా వెళ్ళాలంటే మేకప్ వేసుకోవాలేమో అంటావు, మేము ఎటన్నా వెళ్ళాలంటే షర్ట్ వేసుకొని వచ్చేస్తాం. రెడీ అవ్వడం అంటే పౌడర్ పూసుకోవడం, తల దూకోవడం రాదురా, అందంగా ఉండాలా. అదే కిలోలు మేకప్ రుద్దుకోవాలా. అరే నాకు తెలియక అడుగుతారా? వాళ్ళంత బాగా రెడీ అయ్యేది మనం చూడ్డానికే కదా, మనం చూసేది కూడా వాళ్ళు అంత బాగా రెడీ అయ్యారనే కదా. అన్నా నువ్వు బాయ్ అన్నా, నువ్వు మనకు సపోర్ట్ చేయాలి కానీ ఏంటన్నా? నేనేమన్నాను రా? కరెక్ట్ కదా, వాళ్ళు అందంగా రెడీ అయితేనే మనం చూస్తాం, లేకపోతే చూడం. వాళ్ళు రెడీ అయ్యేది కూడా, సో ఎటు తిరిగినా మనదే అప్పర్ హ్యాండ్ కదా. ప్రదీప్ మాట వినండి ఇప్పటికైనా. ప్రదీప్ అన్న వాళ్ళు అందంగా రెడీ అయ్యేది ఎందుకు తెలుసా? మనం చూడలేక చచ్చిపోతామని వాళ్ళు అందంగా రెడీ అవుతున్నారు. లేకపోతే నువ్వు ఎవరిని చూస్తూ ఉంటావురా? బాబీ బస్ ఎక్కిన వాళ్ళే చూస్తావు, బస్ స్టాండ్ లోనే వాళ్ళనే చూస్తావు. అదే నా అందంగా రెడీ అయితేనే చూస్తాం కదా, మేకప్ లేకుంటే అసలు చూడలేక. నీ జీవితంలో అబ్బాయి ప్రొఫైల్ చూసారు ఎప్పుడైనా? అన్న అమ్మాయి ప్రొఫైల్ లేక నువ్వు చూసినవి. అబ్బాయిలు అమ్మాయిలు వెనకబడే రోజులు ఎప్పుడో పోయినాయి అన్న, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు వెనకబడుతారు. అది మీరు అనుకుంటున్నారు. ఫోన్ లేరా, ఎవరో ఒకరు పడుతున్నారు కదరా. మనం ఒక శాంతి ఒప్పందానికి వద్దాం అన్న. నువ్వు బాగా రెడీ అవ్వండి అమ్మా. ఓకే, మీరు బాగా రెడీ అయితే మాకు కూడా చాలా ఆనందం. ఓకే, మనం ఎక్కువసేపు రెడీ అవ్వద్దు, ఎందుకంటే మనం ఎంత రెడీ అయినా ఇంతే కాబట్టి మనం ఇంతే రెడీ అవుదాం, బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉందా? అది మీ బాధ ఇప్పటికి అర్థమైంది నాకు. మరి ఆ విషయం చెప్పరారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ. ఇప్పుడు స్క్రీన్ మీద ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ మీద మీ ఒపీనియన్ చెప్పొచ్చు మీ స్టైల్లో. ఓకే, ఫస్ట్ ఇమేజ్. దిస్ ఇస్ నవీన్. నాకు రసగుల్లాను చూడగానే రామ్ గోపాల్ వర్మ గుర్తుకొస్తారన్న. ఎందుకంటే ఆయనకు రసగుల్లా చూస్తే అమ్మాయిలు గుర్తుకొస్తారంట. అది చెప్పిండు కదా అని చెప్పేసి నేను 500 పెట్టి రసగుల్లా తెచ్చుకున్నా. వాటిని చూసి కూడా కూర్చున్నా, వాటికి చీమలు పట్టినా కానీ నాకు అమ్మాయిలు అయితే ఎవ్వరు గుర్తుకు రాలే. అంటే ఆయన ఏజ్కి ఆయన అలా అనిపించింది అన్న. అన్న నేను కూడా అంటే ఆయనంతా కాకుండా మనం కూడా ఉందాం అన్న. అరే ఆయన పెద్ద ఆయన రా, ఆయన పాపం రసగుల్లా తింటే తప్ప అమ్మాయిలు కనపడరు. నీకేం పోయింది? కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. నీకెందుకు రసగుల్లా మరి? అక్కడే ఉంటారు కదా స్వీట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అంతా. కానీ పోనీ నువ్వు మా ఎక్స్ప్రెస్ షోకి వస్తూ ఉండు, చూడు ఎంతమంది బ్యూటిఫుల్ లేడీస్ వస్తూ ఉంటారు. అలా చూస్తే ఇప్పుడు వాళ్ళ నోరులు ఎందుకు తెరిపిస్తావులే, కూర్చో. మై నేమ్ ఇస్ మనీషా. రసగుల్లాని చూడగానే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతాయి అన్న. నాకు కడుపులో బాలేనప్పుడు 10 రసగుల్లాలు తిని అందులో రసం తాగేస్తే ప్రవహించే నదికి ఆనకట్ట కట్టినట్టు అవుతుంది అన్న. నా ఫ్రెండ్కి కడుపులో బాలేనప్పుడు రసగుల్లా తినుమని సలహా ఇచ్చాను. ఏంటి ఇందులో అన్ని దివ్య ఔషధాలు ఉన్నాయా? అరే ప్యాకెట్ రసగుల్లా చెప్పండి. టాబ్లెట్స్ వాడే బదులు రసగుల్లా తింటే అది అలాంటివి ఏమి రావు. ఎలాంటివి? ఓ కడుపు మే గుడుగుడు. ఓకే, రసగుల్లాలు గుద్దుకుని లోపల సౌండ్ రాదు అంతే. థ్యాంక్ యూ. రసగుల్లా ఎప్పుడైనా తిన్నావా ప్రదీప్ నువ్వు? కొనుక్కొని తినలేదు కానీ తిన్నానయ్యా. రసగుల్లా ఎవరు కనిపెట్టాడు కానీ ఈ పాటికి కానీ షుగర్ వచ్చి చనిపోయి ఉంటాడు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలంటే రసగుల్లా ఎవరు తయారు చేస్తారో వాన్నే చేసుకుంటా. రసగుల్లా కనిపెట్టిన వాళ్ళు పెళ్లి చేసుకుంటావా? ఆల్ఫ్రెడ్ పిచ్కాక్ అని ఒక ఆయనే కనిపెట్టాడు రసగుల్లా. ఓసారి ఇలా తయారు చేశాడంట, బై మిస్టేక్ దొల్లుకుంటే పానకంలో పడిందంట, తీసి ఇంకో ఆంటీకి పెట్టాడంట, అంతే దెబ్బకి ఆవిడ పెళ్లి చేసుకుంది.
హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రమ్య. రసగుల్లా చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు, కాకపోతే నువ్వు దానికి బియాడ్ వచ్చినట్టు ఉంటావు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. రసగుల్లా గడ్డ వస్తే రే ఉంటారా? మంచి కళ్ళజోడు ఎక్కడ కొన్నారు? సిద్దిపేట. ఈసారి మంచి షాప్ లో కొనండి. ఓకే, నెక్స్ట్. హాయ్ ప్రదీప్, బెల్ట్ నా జీవితంలో మార్పును తెచ్చింది. నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. బ్లాక్ బెల్ట్ కోసం నేను కట్టింది ఇవా, నువ్వు కనపడతలే. బ్లాక్ బెల్ట్ కోసం నేను కరాటీ కూడా నేర్చుకున్నాను. బ్లాక్ బెల్ట్ వచ్చింది. నా దగ్గరికి ఎవరైనా బాయ్స్ రావాలన్నా కూడా భయపడతారు. కరాటీ నేర్చుకున్నావు, బ్లాక్ బెల్ట్ వచ్చింది, నాకు నేర్పిస్తావా? మీకన్నా ఎక్కువనా? రెడీ? ఫస్ట్. ఓ అదే ఫస్ట్ది. సెకండ్ వన్ కరాటే. సెకండ్ది ఇలా అనాలి. కాదు, కరాటే బ్లాక్ బెల్ట్ కదా మీరు. మీరే డాన్స్ చేస్తుంది. ఒరే ఆ డాన్స్ పాట పెట్టామనుకుంటుందిరా. హాయ్ ప్రదీప్. హాయ్. ఈ బెల్ట్తో నేను 1000 మంది ప్రాణాలు కాపాడాను. ఒకసారి నేను విమానంలో వెళ్తుండగా పెట్రోల్ అయిపోయి విమానం ఆగిపోయింది. విమానంలో పెట్రోల్ పోస్తారా? అవును, ఈ మధ్యలో పోస్తున్నా. ఈ మధ్యలో పోస్తున్నారట. దాంతో విమానంలో ఉన్న వాళ్ళందరూ పడిపోతారని భయపడ్డారు. కానీ నేను నా బెల్ట్ ని తీసి విమానం పక్కన వెళ్తున్న గద్దకి బెల్ట్ ని కట్టాను. దాంతో గడ్డ ఎగరవడంతో విమానం కూడా ఎగిరింది. గడ్డ నేల మీద వాలగానే విమానం కూడా సేఫ్ గా ల్యాండ్ అయింది. క్రిటికల్ కండిషన్ స్టేజ్ 3. వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఈఎస్ఏ దగ్గరేమో ఇక్కడ. హాయ్ అన్నయ్య. హాయ్. నేను నా లవర్ అడవిలో. నేను నా లవర్ అమేజింగ్ అడవికి వెళ్ళాము. అమెజాన్ అడవికి వెళ్ళాను. అక్కడ ఒక అతను ఉయ్యాల కావాలి అన్నాడు. వాడేం చేస్తున్నాడు అక్కడ? అయితే ఏం చేయాలో తెలియక నేను నా బెల్ట్ తీసి మర్రి చెట్టు కట్టి తనకి ఊపిట్టాను. ఉయ్యాల ఊపాను. చిట్లు మార్చేశారా? నాకు అర్థమైంది. ఈవిడకి బ్లాక్ బెల్ట్ వచ్చింది, ఈవిడే ఉయ్యాలంటది. సూపర్ నానా, వండర్ఫుల్. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఓ వెరీ గుడ్. ఏ కాలేజ్ లో? శ్రీ చైతన్య అన్న. మన శ్రీ చైతన్య స్ట్రైట్ వెళ్ళి రైట్. అన్నయ్య. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మనోజ్. హాయ్ మనోజ్. బెల్ట్ లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ లేకపోయావన్నా. యాక్చువల్గా అయితే ఒక రోజు నేను సెల్ఫీ దిగుదామని పెద్ద కొండ మీదకి ఎక్కాను. అక్కడ కాలు స్లిప్ అయ్యి లోయలోకి పడిపోతుంటే నా బెల్ట్ ఒక చెట్టుకు తాకి నేను అక్కడ బతికాను. ఆ రోజు ఆ బెల్ట్ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటన్నా? ఏముండేది? ప్యాంటు బెల్ట్ అక్కడ ఉండేవి, నువ్వు కింద ఉండేవాడు అంతే. నా పేరు ప్రదీప్. హాయ్ ప్రదీప్. నా పేరు కూడా ప్రదీప్. నేను నా పోరి నెక్లెస్ నుండి నడుచుకుని పోతుంటే నెక్లెస్ నుండి నడుస్తున్నారు కూడానా? ఓకే. సడన్ గా నా ప్యాంట్ జారిపోయిందన్న. జారిపోతే నా పోరిని సలహా అడిగితే దానికి అదే పోరి పక్కన ఉన్న కుక్క బెల్ట్ తీసి ఇచ్చిందన్న. చివరిలో చైన్ ఆవిడ చేతిలో ఉందా? పిచ్చివాడా, వాళ్ళని అడగకూడదు అన్న. వాళ్ళని అడిగితే అలాగే ఉండేది. మొలతాడుందా? మొలతాడేసి మడతెట్టేడు అంతే. నెక్స్ట్ పిక్చర్. హాయ్ బ్రో, దిస్ ఇస్ సందీప్. నాకు నా లవర్ ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ మాట డైరెక్ట్ గా నా గుండెలోకి పోవాలంటే ఇయర్ ఫోన్స్ ఉంటే సాధ్యమవుతుంది బ్రో. ఎందుకంటే అది చెప్పినప్పుడు డైరెక్ట్ గా చెవులోకి కదరా వెళ్ళేది. అది చెవులోకి వెళ్ళి చెవులో నుంచి బ్రెయిన్ లో పోయి బ్రెయిన్ నుంచి హార్ట్ పోతుంది. మధ్యలో నోరు తెరవ మాకు బయటకు వచ్చేసింది. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అలేఖ్య. హాయ్ అలేఖ్య. అన్నయ్య, నేను కేంబ్రిడ్జ్ మీద నించొని, కేంబ్రిడ్జ్ మీద మామూలుగా నించోలేదు అన్నయ్య, హెడ్సెట్ పెట్టుకొని నించున్నాను. అది సడన్ గా జారి బ్రిడ్జ్ కింద ఉన్న నదిలో పడిపోయింది అన్నయ్య. కేంబ్రిడ్జ్ అనేది బ్రిడ్జ్ కాదు నాన్న, అది యూనివర్సిటీ పేరు రా. వాళ్ళే ఇచ్చారు అన్నయ్య. ఎవరు అది రాసింది? కాదు, రాసినాడు కేంబ్రిడ్జ్ అంటే అదో బ్రిడ్జ్ అయి ఉంటుందని రాశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నాన్న, అది బ్రిడ్జ్ కాదు. అది
వాళ్ళు అట్లా పోన్లే. చెప్పిరన్న మనోళ్ళే కదా, పర్లేదు చెప్పు నాన్న. హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినుకుంటా నించున్నాను అన్నయ్య. అయితే హెడ్ ఫోన్స్ జారి కింద పడిపోయినాయి బ్రిడ్జ్ నదిలో. కింద పడిపోయారా? గేమ్ బ్రిడ్జ్ కింద. అయితే హెడ్ ఫోన్స్ తో పాటు ఇంకో అబ్బాయి కూడా దూకేశాడు అన్నయ్య. హెడ్ ఫోన్స్ వాడివా? ఏమో అన్నయ్య నావే, కానీ ఆయన ఎందుకు దూకిండో తెలియదు. పాపం నీకు సిగరెట్ గా లైన్ వేస్తుండేమో. బావగారిని అడిగానని చెప్పమ్మా. ఎంతసేపటికి అబ్బాయి రాలేదు కానీ హెడ్ ఫోన్స్ బయటికి వచ్చినాయి అన్న. అయితే ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి హెడ్ ఫోన్స్ పడేస్తున్నా, కానీ వాడు వస్తలేడు, హెడ్ ఫోన్స్ వస్తలేవు. వాడెవడో బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ లాగా ఇలా పైకెత్తి పోయాడు అనుకుంటాడు కింద నుంచి. అది నేను లవ్ లో పడి 1 year అయిన రోజు. ఎవడాడు? నేను. ఓకే, మీ పేరు? గణేష్. నేను లవ్ లో పడి 1 year అయిన రోజు. అయితే రోజు నా దగ్గర మనీ ఉండేవి. 1 year అయిన తర్వాత అసలు మనీ లేకుండా పోయింది. దీనికి కారణం నేను నా లవర్ తో రోజు ఫోన్ మాట్లాడడం వల్ల. ఈ వనమూలికలు వాడండి, మోకాల నొప్పులు, షుగర్, బీపీ. నా లవర్ తో రోజు ఫోన్ మాట్లాడడం వల్ల మనీ అయిపోయిందని అర్థమైంది. ఈ ఇయర్ ఫోన్ చూసే రోజు నా లవర్ తో మాట్లాడిన ఫోన్ కాల్స్ గుర్తుకొస్తాయి. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది.